మాడవరంలో గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి అధ్వానంగా మారిందని సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యుడు ఆరోపించారు. ఫ్యాక్టరీ వద్ద చెరుకు రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారని అన్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం రైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. ఫ్యాక్టరీ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. చెరుకు తోలుకెళ్లేటువంటి రైతులు పడిగాపులు కాసి ఈరోజు అక్కడ రోజుల తరబడి షుగర్ చెరుకు అటువంటిది నాటుబళ్ళతోని పడిగాపులు పరిచినటువంటి పరిస్థితి ఉంది. షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఏదైతే ఉందో రైతుల పట్ల చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. షుగర్ రైతుల్ని చాలా ఇబ్బందులు పెట్టి చెరుకు వేసుకోకుండా అక్కడ బయటని ఎండబెట్టి దాని యొక్క బరువు అన్ని కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది. కాబట్టి గోవాడ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఏదైతే ఉందో ఆ యాజమాన్యం పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రెండవది, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పట్ల ఈరోజు కూటమి నాయకులు మొసల కన్నీరు అనేటువంటిది కారుస్తూ ఉన్నారు. నిన్న పివిఎస్ఎన్ రాజు జనసేన పార్టీ సోడవారి ఇన్ఛార్జి అక్కడ షుగర్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్లి షుగర్ ఫ్యాక్టరీ రైతులను ఆదుకోకపోతే, దీన్ని ఆధునీకరించకపోతే, దీన్ని వెంటనే షుగర్ ఫ్యాక్టరీని పూర్వవైభవం తీసుకురాకపోతే మేము రైతులతో కలిసి ఉద్యమాలు చేపడతామని చెప్పారు. అంటే ఈరోజు కూటమిలో ఉన్నటువంటిది పివిఎస్ఎన్ రాజు గారు కూటమిలో ఒక భాగస్వామి. ఆయన మొన్నటి వరకు దీన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్లి పవన్ కళ్యాణ్తో మాట్లాడి షుగర్ ఫ్యాక్టరీని ఆధునీకరిస్తాం, షుగర్ ఫ్యాక్టరీ పూర్వవైభవం తీసుకొస్తాం, ఆయన మనకు హామీ ఇచ్చారని చెప్పారు. ఇప్పుడేమో వాళ్ళు పట్టించుకోకపోతాడికి ఇప్పుడేమో షుగర్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్లి మేము రైతులతో ఉద్యమం చేస్తామని చెప్తా ఉన్నాం. రెండో పక్కన బీజేపీ దాని పక్ష నాయకులు రైతు సంఘాల నాయకులు ఉన్నారో వాళ్ళేమో ఈరోజు అక్కడ వాళ్ళు ఉద్యమాలు అటువంటివి ఈరోజు చేస్తాను, చెరుకు రైతులు ఆదుకుంటామని బీజేపీ రైతు సంఘాలు చెప్తా ఉన్నాయి. అంటే కూటమి నాయకులందరూ కూడా రైతులను మోసం చేసి వాళ్ళ పట్ల మొసల కన్నీరు అటువంటి ఈ రోజు కార్చేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. షుగర్ ఫ్యాక్టరీ ఈ జిల్లాలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీలోని అన్నింటినీ కూడా తెరిపిస్తాం, ఆధునీకరిస్తామని ఇక్కడ ఉన్నటువంటి సీఎం రమేష్ పార్లమెంట్ సభ్యులు ఎన్నికల్లోని స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. ఇచ్చినటువంటి హామీని అమలు చేయకుండా ఈ రోజు నోటికి స్టిక్కర్ వేసుకుని ఆయనేమో కూర్చోనుండి షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడకుండా, షుగర్ ఫ్యాక్టరీ రైతుల సమస్యలు పట్టించుకోకుండా రైతుల ఓట్లతో గెలిచినటువంటి సీఎం రమేష్ ఈ రోజేమో షుగర్ ఫ్యాక్టరీలు ఆదుకుంటామని వాళ్ళతో ఉద్యమాలు చేస్తామని కూటమి నాయకులు చెప్పడం అంటే రైతులు ఇంతకన్నా మోసం చేయడం మరొకటి ఉందా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అధికారంలో ఉన్నది ఎవరు? అధికారంలో ఉండి ఈ రోజు ఉద్యమాలు చేస్తున్నది ఎవరని మేము అడుగుతా ఉన్నాం. అధికారంలో ఉన్నది వాళ్ళే, ఉద్యమాలు చేస్తున్నది వాళ్ళే అంటే రైతులు మోసం చేయడం కాదా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకని రైతాంగాన్ని మోసం చేసిన వాటికి ఇప్పుడు వరకు పుట్టగతులు లేవు. షుగర్ ఫ్యాక్టరీల తెరిపించుకుంటా షుగర్ ఫ్యాక్టరీల్ని ఆ రైతులకు అనుసంధానం అయినటువంటి వ్యవసాయానికి అనుసంధానటువంటి ఏ ఫ్యాక్టరీలు పెట్టకుండా ఈ జిల్లా అనేటువంటిది అభివృద్ధి అవ్వదు. ఇప్పటికే చెరుకు దిగుబడి అనేటువంటిది, చెరుకు సాగు అనేటువంటిది పూర్తిగా తగ్గిపోతా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి గోవాడ షుగర్ ఫ్యాక్టరీ కాదు, తుప్పాల షుగర్ ఫ్యాక్టరీ కాదు, తాండవ షుగర్ ఫ్యాక్టరీ కాదు, ఏటివాడ షుగర్ ఫ్యాక్టరీ కానీ ఈ షుగర్ ఫ్యాక్టరీలన్నీ తెరిపించి ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకుంటేనే ఈ రోజు రైతాంగం యొక్క మనుగడ అనేటువంటిది ఉంటుంది. ఆ విధంగా కాకుండా గోవాడ షుగర్ ఫ్యాక్టరీ కన ఊపిరితో ఉంది, దాన్ని ఈ రోజు తెరిపించుకుంటా దాన్ని పూర్వవైభవం తీసుకురాకుండా ఈ రోజు దాన్ని అతిగతి లేకుండా ఈ రోజు చేయడం కోసం చూస్తా ఉన్నారు. కూటమి నాయకులు రైతాంగాన్ని మోసం చేసి మరోసారి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం ఈ రోజు చేస్తా ఉన్నారు. రైతాంగం దీన్ని గుర్తించి రానున్న రోజుల్లో కూటమి నాయకులకు ఎలా గుణపాఠం చెప్పాలనేటువంటిది రైతులు పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధపడతా ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే పునఃపరిశీలన చేసి వెంటనే గోవాడ షుగర్ ఫ్యాక్టరీని ఆదుకోవాలి, ఆ షుగర్ ఫ్యాక్టరీని పూర్వవైభవం తీసుకురావాలి. పనికిమాలినటువంటి ప్రకటనలో కూటమిలో ఉండి పనికిమాలిన ప్రకటనలు చేయడం సరైనది కాదు. దీన్ని మేము సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కాబట్టి ఎట్లే రైతాంగానికి చెల్లించవలసినటువంటి బకాయిలు చెల్లించాలి, కార్మికులు చెల్లించవలసిన బకాయిలు చెల్లించాలి. రైతాంగాన్ని ఎప్పటికప్పుడు చెరుక్కి వాళ్ళు సీటీలు ఇచ్చి చెరుకు సక్రమంగా వేసుకునే విధంగా ఫ్యాక్టరీ నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం.